సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నారదుడు చూసిన పరమేశ్వరుడు గురించి తెలుసుకుందామండి. నారదుడు దర్శించిన పరమేశ్వరుడు ఎంత వైభవంగా ఉన్నాడు అంటే, శంకరుడి అర్ధాసనం మీద పార్వతీదేవి దివ్యంగా కొలువుంది. ముల్లోకాలకి ప్రభువైన శంకరుడు పార్వతీ సహితుడై సర్వాంగ సుందరుడిగా శోభిస్తూ ఉన్నాడు. సర్వశ్రేష్ఠుడు శంకుడనే సేవకుడు పరమేశ్వరుడి పాదకమలాలని అర్చిస్తూ ఉన్నాడు. అతనితో పాటు ధృతరాష్ట్రుడు, తక్షకుడు, పద్ముడు, శేషుడు లాంటి సర్పరాజులు కూడా పార్వతీ పరమేశ్వరుల్ని సేవిస్తూ ఉన్నారు. గొప్పవాడైన వాసుకి శివుడి కంఠానికి చుట్టుకొని హారంలాగా శోభిస్తున్నాడు. కంబల, అశ్వతరాలనే నాగులు శివుడికి కర్ణాభరణాలుగా ఉన్నారు. మరికొన్ని జాతి సర్పాలు ఆయన జటాజుటంలో వేలాడుతూ ఉన్నాయి. ఇంకా ఇతర జాతులకు చెందిన తక్షక, కులిక, శంఖ, పద్మ, సుదంబ, కరాల తదితర విషసర్పాలు త్రిలోక పూజ్యుడైన శివుడికి అంగాలుగా మారాయి. ఈ సర్పాలలో కొన్ని ఒక పడగతో, మరికొన్ని 2 పడగలతో, ఇంకొన్ని 3, 4, 5 పడగలతో శోభిస్తూ ఉన్నాయి. అలా సర్పాలంకార భూషితైన శంకరుని నారదుడు దర్శించాడు. పరమేశ్వరుడు హారాలుగా ధరించిన సర్పాల తలల మీద ఉన్న మణులు ఆయనకి భూషణాలుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. తల మీద అర్ధచంద్రుడు, నుదుటి మీద 3వ కంటితో ఎంతో సుందరంగా ఉన్నాడు శివుడు. ఆయన వక్షస్థలం, జగనం ఎంతో విశాలంగా ఉన్నాయి. ఆయన దివ్య పాదాలు అందంగా విరాజిల్లుతూ ఉన్నాయి. అలా విరాజిల్లే చరణాల్ని దర్శించాడు నారదుడు. పరమేశ్వర పాదాలు సాటిలేనివి, సంధ్యారాగ కాంతితో మంగళకరంగా ప్రకాశిస్తూ జనుల తాపాలని పోగొట్టేవి, అందరికీ సుఖాన్ని అందించేవి ఆ సుందర పాదాలు. ఆ విధంగా భగవంతుడికి ప్రీతిపాత్రుడైన నారద మహర్షి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న పార్వతీ పరమేశ్వరుని దర్శించి భక్తిపూర్వకంగా నమస్కరించి, పార్వతీ పరమేశ్వరులారా, పరాత్పురులైన మీ ఇద్దరికీ నమస్కరిస్తున్నాను. ఈ చరాచర జగత్తుకి ఆది దంపతులైన మిమ్మల్ని దర్శించాను. జగత్తుకి మీరే తల్లిదండ్రులుగా గ్రహించాను. మీ దయ అపారం. ఇలా నారదుడు ప్రార్థించగా విని పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించి నారదుడిని అనుగ్రహించారండి. ఈ కథ ఎవరైతే విన్నారో పరమేశ్వరుని యొక్క అందాన్ని వర్ణించిన ఆ నారదుడి కథ ఎవరైతే విన్నారో తప్పకుండా మీ జీవితంలో ఒక అద్భుతము అనేది జరిగి తీరుతుందండి. నమ్మకంతో ఉండండి. మీరు అనుకున్న కోరిక అనేది తప్పకుండా జరిగి తీరుతుంది అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత. జై జై వారాహి మాత.